ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ లోకములో అనేక మంది మనుష్యులు భయము వలన ఉరి తెచ్చుకొని ఈ లోకంలో చనిపోతూ ఉన్నారు. చాలామంది భయపడుతూనే బ్రతుకుతూ ఉంటారు. నీవు నిజముగా దేవుని బిడ్డగా ఉన్నట్లయితే నీలో పిరికితనము ఉండదు. నీవు మంచిగా, పరిశుద్ధంగా, పవిత్రముగా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటే నీవు ఎవరికి కూడా భయపడవు. సాతాను శక్తులకి అసలే భయపడవు. సాతాను తంత్రములకు అసలే నీవు భయపడవు. మనం తప్పు చేసినప్పుడు భయపడాలి, కానీ మనము దేవుని యొక్క నీతిగా బ్రతుకుచూ ఉన్నప్పుడు భయపడవలసినటువంటి అవసరత లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువారు చెప్తున్నటువంటి మాట, భయపడకు, నీకు సహాయము చేయడానికి నీ కుడి హస్తాన్ని పట్టుకొని ఉన్నాను అని ఈ సమయంలో మీతో మాట్లాడుచూ ఉన్నారు. నీకు ఈ లోకంలో ఎక్కడ సహాయం దొరకకపోయినా మనుషుల ద్వారా అధైర్యపడకు. దేవుని మీద విశ్వాసం ఉంచు. ఆయన ఏదో ఒక మార్గములో నీకు సహాయము చేయగలిగినటువంటి నమ్మదగినటువంటి దేవుడు ఆయన. నీవు ఆయన చేతిలో నుంచి విడిపించుకోవాలని ప్రయత్నం చేయకు. ఆయనను ప్రార్థన చేయటం మానవద్దు. నీవు సహాయం నీకు దొరకటం లేదు అని నీవు ఒకవేళ ఆయనను విడిచిపెట్టినట్లయితే అది నీకే ప్రమాదం. ఆయన తప్పకుండా తగు సమయమందు నిన్ను హెచ్చించి నీకు సహాయము చేసి ఆశీర్వదించేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. నీ కుడి హస్తాన్ని ఆయన పట్టుకొని ఉన్నారు. నీవు విడిపించుకోకుండా ఆ హస్తంతో అలాగే సాగిపో. తప్పకుండా నీకు సహాయం దొరుకుతుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించి ఆయన ప్రతి భయాన్ని వెళ్ళగొట్టి ధైర్యము కలిగినటువంటి జీవితాన్ని మీకు దయచేయగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినకాలం నీకు ఏ సమస్య ఉన్నా భయపడకు. అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. మానవులము కనుక అనేక మంది మనల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినా కూడా భయపడవద్దు, ధైర్యముగా ఉండు. ఆయన నీ కుడి హస్తాన్ని పట్టుకొని ఉన్నారు. దేవుడు నీకు విజయాన్ని దయచేసి సహాయము చేయగలిగినటువంటి నమ్మదగినటువంటి వారు యేసుక్రీస్తు వారు. ఈ లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యమును చూస్తున్నటువంటి బిడ్డలు ఏ భయములో ఉన్నారో మీకు తెలుసు నాయన. మీరే సహాయము చేయమని అడుగుచూ ఉన్నాం. వారి కుడి హస్తాన్ని పట్టుకొని ఉన్నారు ప్రభువా. వారు మీ బిడ్డలుగా బ్రతకడానికి సహాయము చేయండి. ప్రతి భయమును పారద్రోలి మీరే బలపరిచి నిలువబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. వారిలో ఉన్న పిరికితనమును అంతటిని తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, ఈ వాగ్దానపు దీవెనలతో, ఈ దినకాలపు దీవెనలతో అయ్యా చూసినటువంటి ప్రతి బిడ్డ మీద యేసుక్రీస్తు వారి శక్తి కలిగినటువంటి నామములో ఈ వాగ్దానములన్నీ కుమ్మరించబడునుగాక. ఆమేన్.